హార్మోజ్ జలసంధి ఇక్కడ నౌకలు ఆగిపోవడం వల్ల 20% చమురు అనేది అక్కడ ఆగిపోయింది. గత 5-6 రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మొత్తం నౌకలన్నింటినీ కూడా అక్కడ ఆపేసింది. ఆ తర్వాత చైనాకి మాత్రమే ఊరటిచ్చింది. అంటే చైనాకి అనుమతులు ఇచ్చింది. చైనా నౌకలు మిగతా ఏ నౌకలు కదిలినా సరే కాల్ చేస్తామని చెప్పి ఇప్పుడు సంచలనమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఇప్పుడు కేవలం యూరప్, అమెరికా, ఇజ్రాయెల్ వెళ్తున్నటువంటి నౌకల మీద మాత్రమే ఆంక్షలు విధిస్తున్నాం. మిగతా నౌకలు వెళ్ళిపోవచ్చు, వాటికి ఎటువంటి ఆటంకం రానివ్వమని ఇరాన్ చెప్పడంతో ఇప్పుడు భారత్కి బిగ్ రిలీఫ్. హార్మోజ్ జలసంధి నుంచి మనకి ఈ యొక్క చమురు ఆగిపోవడం, దాదాపు రోజుకి 2.5 మిలియన్లు బ్యారెల్ చమురు అయితే ఇక్కడ నుంచే వస్తుంది మనకి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మన చమురు నిల్వలు తగ్గిపోతే అది ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది. దానివల్ల ద్రవ్యోల్బణం పడిపోతుంది. ద్రవ్యోల్బణం పడిపోయిందంటే మాత్రం అన్ని రేట్లు పెరిగిపోతాయి. అందుకే భారత్ మొదటి నుంచి కంగారు పడిన చైనాకి బిగ్ రిలీఫ్ ఇవ్వడం తర్వాత భారతదేశం కూడా ఇరాన్తో మంతనాలు జరిపింది. ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలతో మంతనాలు జరిపింది. అలాగే మిగతా దేశాలు కూడా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. దానివల్ల ఇక అన్ని దేశాలకి కూడా ఒక ఊరట లభించింది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన యూరప్ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా కాకుండా మిగతా దేశాలకైతే ఇది బిగ్ రిలీఫ్.